सरल हिंदी स्वप्ना के साथ इस हिंदी चैनल में आप सभी का स्वागत है। आज हम गाने वाली चिड़िया सारांश लिखेंगे। इसे आप स्क्रीनशॉट निकाल कर भी लिख सकते हैं। దీనిని మీరు స్క్రీన్షాట్గా తీసేసి జూమ్ చేసుకొని కూడా రాసుకోవచ్చు। తర్వాత నేను చెప్పే పాఠం సారాంశము చక్కగా వినేసి నోట్స్ రాయండి। ठीक है। नमस्कार बच्चों, आज की हिंदी कक्षा में आप सभी का स्वागत है। आज का हमारा विषय है गाने वाली चिड़िया सारांश। ఈ రోజు మనము గానే వాली చిడియా కథ ఉంది కదా, దాని యొక్క లాంగ్ ఆన్సర్ నేర్చుకుందాము। ఈ సారాంశం నేర్చుకోవడం ద్వారా మనకి చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈజీగా చేయవచ్చు। ठीक है। तो आज का विषय देखिए, एक राजा बहुत ही सुंदर महल में रहता था। ఒక రాజు చాలా అందమైన భవనంలో ఉండేవాడు। మనం ఆల్రెడీ కథ విన్నాం కదా, దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను। ఒకసారి కథ వింటే ఈ సారాంశం మీకు ఈజీగా అర్థమైపోతుంది। ఓకే। दुनिया के कोने कोने से महल देखने के लिए यात्री आते थे। दुनिया का अर्थ क्या है? ప్రపంచము कोने कोने से నలుమూలల నుండి महल देखने के लिए భవనం చూడడానికి యాత్రి ఆతే థే యాత్రికులు వచ్చేవారు। థే ఉంది, థా ఉంది। సెంటెన్స్ ఎండింగ్లో మీకు ఎక్కడ కూడా థే, థా, థీ ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ కథ అని మనం అర్థం చేసుకోవచ్చు। यात्रियों की यात्रा वर्णन पढ़ते समय राजा को गाने वाली चिड़िया के बारे में पता चला। ఓకే, అంటే యాత్రికులు యాత్రా వర్ణనలో వారి వారి అభిప్రాయాలు రాస్తారు। అలాంటి యాత్రా వర్ణన చదివేటప్పుడు రాజాకు గానే వాली चिड़िया के बारे में पता चला। ఇక్కడ ఒక పాట పాడే పక్షి ఉంటుందనేసి తెలిసిందనమాట। పతా చలా का अर्थ क्या है? తెలిసింది। जो महल के पास वाले जंगल में रहती थी। మరి ఆ పక్షి ఎక్కడ ఉండేదట? పాట పాడే పక్షి महल के पास वाले जंगल में, దగ్గరలో ఉన్న అడవిలో ఉండేదన్నమాట। ठीक है। राजा उस चिड़िया का गाना सुनना चाहता था। రాజు కూడా ఆ పక్షి పాట వినాలని అనుకుంటున్నారు। राजा ने सेवकों को आदेश दिया कि चिड़िया को पकड़ लाए। రాజు సైనికుల్ని ఆదేశించారు కి ఏంటంటే చిడియాకు పకడ్లాయే, ఆ పక్షిని తీసుకుని రండి। రాజాకే ఆదేశ్ సే, రాజుగారి ఆదేశంతో సైనిక జంగల్ మే చిడియాకు ఢూంఢ్ రహే థే, సైనికులు అడవిలో ఆ పక్షిని వెతుకుతున్నారు। ఢూంఢ్ రహే థే। ఉన్హే వారికి గానే వాలే చిడియా కో జాన్నే వాలీ లడ్కీ మిలీ, ఆ పక్షి తెలిసిన ఒక అమ్మాయి వారికి కనిపించిందనమాట। ఠీకే। తో దీని యొక్క పిక్ కూడా దీని యొక్క ఫోటో కూడా నేను వీడియోకి ముందు భాగంలో అటాచ్ చేస్తాను। ఎందుకంటే నేను కదులుతుంటే మీకు డిస్టర్బ్ అవుతుంటుంది కాబట్టి రాసుకోవడానికి ఇబ్బందికి కలగకుండా దీని యొక్క ఫొటోస్ వీడియోకి ముందు భాగంలో ఉంటాయి। ओके ना। लड़की ने चिड़िया को कहा कि हमारे राजा तुम्हारा गाना सुनना चाहते हैं। ఆ కలిసిన అమ్మాయి ఏం చేసిందంట? పక్షిని పిలిచేసి మన రాజుగారు నీ పాట వినాలని అనుకుంటున్నారు। అగ్లే దిన్ అంటే నెక్స్ట్ డే, దర్బార్ మే సభలో చిడియా ఆకర్, పక్షి వచ్చేసి అప్నా గానా సునానే లగి, తన పాట వినిపించసాగింది। రాజాకే కహనే పర్ అంటే రాజుగారు రిక్వెస్ట్ చేశారనమాట। చిడియా మహల్ మే రహనే లగి, రాజుగారి కోరిక మేరకు అది కూడా భవనంలో ఉండసాగింది। ఉస్కే లియే సోనే కా పింజరా బన్వాయా గయా, దానికోసం చక్కటి బంగారు పంజరాన్ని తయారు చేశారు। సారీ రాజ్య మే చిడియా కే సంగీత్ కి ధూమ్ మచ్ గయి, మొత్తం రాజ్యంలో ఇంకా దాని పనేం లేదు, పండ్లు తినడము, చక్కగా సంగీతము వినిపించడము। సారీ రాజ్యమే, మొత్తం రాజ్యంలో దాని యొక్క సంగీతము వినిపించసాగింది। ఏక్ దిన్, ఒకరోజు चिड़िया को खेतों में काम करने वाले किसानों की याद आई। ఒకరోజు చిడియాకి ఎవరు గుర్తొచ్చారట? పొలాల్లో పనిచేసే కిసాన్, రైతులు గుర్తుకు వచ్చేశారు। వహ ఉన్సే మిల్నే, వారితో కలవడానికి జంగల్ కి ఓర్ నికల్ పడి, అడవికి వెళ్ళిపోయింది। चिड़िया के चले जाने से राजा दुखी हुए और अस्वस्थ हो गए।
పక్షి కనిపించకపోయేసరికి రాజుగారు చాలా దుఃఖితులయ్యారు और अस्वस्थ भी हो गए తను అనారోగ్యంలో పడిపోయారనమాట. ఎవరు? రాజుగారు. రాజా की तबीयत के बारे में सभी चिंतित थे. రాజు అనారోగ్యంగా ఉండేసరికి అందరూ కూడా చింతిత్ थे, టెన్షన్లో ఉన్నారనమాట. एक दिन राजा बहुत ही कमज़ोर आवाज़ में बोलने लगे कि चिड़िया का గానా సునావో. ఒకరోజు రాజుగారు చాలా నీరసంగా, కమ్జోర్ కా అర్థ క్యా హే, నీరసమైన ఆవాజ్, నీరసమైన ధ్వనితో చిడియా కా గానా సునావో, చిడియా అంటే పక్షి యొక్క పాట నాకు వినిపించండి అని చాలా నీరసంగా అంటున్నారనమాట. తభీ రాజాకు చిడియా కా గానా సునాయి దియా. అప్పుడే రాజుకి చిడియా యొక్క సంగీతము వినిపించం స్టార్ట్ అయింది. ధీరే ధీరే రాజా స్వస్థ బన్ గయే. మెల్లమెల్లగా ఆ సంగీతంతో రాజుగారు క్యూర్ అయిపోయారు, మంచిగా అయిపోయారనమాట. వే చిడియా సే బోలే కి తుమ్ యహీ హమారే పాస్ రహో. వారు చిడియాతో ఏమన్నారట, నువ్వు ఇక్కడే మాతో ఉండిపో. చిడియానే కహా నహీ మహారాజ్. ఈసారి చిడియా ఏం చేసింది, ఫస్ట్ టైం ఏం చేసింది, సరే నేను మీతో ఉంటాను అనేసి చెప్పింది. తర్వాత మధ్యలో కిసానుకి యాద్ అయి ఓ చలే గయి. మధ్యలో రైతులు గుర్తుకు రాగానే వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయేసరికి రాజుగారు రోగం బారిన పడిపోయారు. ఇప్పుడు చిడియాని మళ్ళీ ఉండమంటే, నహీ మహారాజ్ ముझे अपना संगीत मेहनत करने वाले किसानों को भी सुनाना है. కేవలం మీ ఆనందం కోసమే కాకుండా కష్టపడి పనిచేసే రైతులకి నా యొక్క సంగీతంతో వారి అలసటని తగ్గిస్తామనేసి నేను వారికి కూడా వినిపించాలని అనుకుంటున్నాను అనేసి చెప్పేసింది. ठीक है. चिड़िया की बातों से राजा के स्वभाव में बदलाव आया. ఓకే, నేను అనారోగ్యం బారిన పడి దీని సంగీతంతోనే సెట్ అయిపోయాను, అలాంటిది ఎంతోమందికి ఈ చిడియా యొక్క గాన అవసరము అనేసి वे भी किसानों और मज़दूरों के लिए अच्छे अच्छे योजनाएं बनाकर उनकी सहायता की. ठीक है. వారి అప్పటి నుంచి రాజుగారు కూడా ఏం చేశారట, ఈ చిడియా యొక్క ప్రభావవంతమైన మాటలు వినేసి ఇంత వైభోగాన్ని కూడా వదిలేసేది, అడవుల్లో ఉంటూ వారికి తన సంగీతాన్ని వినిపించాలనుకుంటుంది ఇంత చిన్న పక్షి, నేను రాజు కదా అనేసి అప్పటి నుంచి తన స్వభావంలో మార్పు తెచ్చుకొని కిసాను और मजदूरों के लिए, కార్మికులు రైతుల గురించి మంచి మంచి యోజనాయే అంటే పథకాలను సృష్టించేసి వారికి సహాయము చేయసాగారు. ఎందుకు మరి, డెవలప్ అవ్వాలి కదా రైతు కూడా. क्योंकि किसान ही हमारे अन्नदाता और सुखदाता है. हमारे किसान भाई अच्छे रहने से ही हम लोगों को समय पर भोजन मिल पा रहा है. इसीलिए किसानों और मजदूरों की सहायता राजा ने भी की. ये है गाने वाली चिड़िया के बारे में సారాంశ్. ఈ సారాంశం మొత్తం నేర్చుకుంటే మనకి చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈజీగా రాసేయచ్చు. ఇదే లాంగ్ ఆన్సర్లో రాస్తే మనకి 7 మార్క్స్ ఈజీగా వస్తాయి. మళ్ళీ మనము భాషా కి బాత్లో మళ్ళీ కలుద్దాం. తబ్ తక్ కే లియే ధన్యవాద్.